నిహాల్, మా తాత చనిపోతూ నాకొక 10,00,00,000 ఆస్తి రాశాడు. అది విల్లులో కూడా ఉంది. కానీ ఆ విల్లు ఇప్పుడు చెల్లదంటున్నారు. అయితే మీ తాత విల్‌ని రిజిస్టర్ చేయలేదనుకుంటా. విల్ రిజిస్టర్డ్ లేకపోయినా, లేకపోతే నార్మల్ విల్లులో ఎవరైతే ఇద్దరు విట్‌నెస్‌లు సైన్ చేస్తారో, వాళ్ళతో వాలిడేషన్ జరగకపోయినా గూడా విల్ ఇన్‌వాలిడ్ అవుతుంది. నువ్వు ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోలేవు. అవునా? విల్లుని రిజిస్టర్ చేసుకోవడం ఎలా? విల్‌ని రిజిస్టర్ చేసుకోవాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్, ఓనర్, ఇద్దరు విట్‌నెస్‌లు అందరూ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళి సైన్ పెడితే విల్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఓహ్! ఇప్పుడు విల్లు రిజిస్టర్డ్ లేదు. బట్ ఆ ప్రాపర్టీ కావాలంటే? అప్పుడు 2 డాక్యుమెంట్స్ కావాలి. మూవబుల్ ప్రాపర్టీస్‌కైతే సక్సెషన్ ప్రూఫ్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్‌కైతే లీగల్ హెయిర్ డాక్యుమెంట్ కావాలి. వీటిని ఎలా అప్లై చేయాలి? లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కొంచెం ఈజీ. మీ లోకల్ మీ సేవలోనో, మున్సిపల్ ఆఫీస్‌లోనో ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అండ్ వాళ్ళతో నీ రిలేషన్ ప్రూవ్ చేసుకుంటే ఈజీగా ఒక 2-3 వీక్స్‌లో వచ్చేస్తుంది. ఎన్ఆర్ఐస్ అయితే పాస్‌పోర్ట్ ఇంకా అడ్రెస్ ప్రూఫ్ కంపల్సరీ. కానీ సక్సెషన్ సర్టిఫికేట్ అంత ఈజీ కాదు. 3-6 మంత్స్ టైం పడుతుంది. ఫస్ట్ లోకల్ కోర్ట్‌లో పిటిషన్‌ని ఫైల్ చేయాలి. తర్వాత వాళ్ళు 45 డేస్ ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారని వెయిట్ చేస్తారు. ఆ తర్వాత 100 డాక్యుమెంట్లు అడిగి 6 మంత్స్‌కి ఇస్తారు. దీనికోసం గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్తే 10,00,00,000 ప్రాపర్టీ కాబట్టి 10,00,000 లంచమే కట్టమంటాడు. అలా ఏం జరగదులే గానీ, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ 2-4 వీక్స్‌కి వచ్చేస్తుంది. మన తర్వాత మన ఫ్యామిలీ బాగుండాలని చెప్పి ఇంత కష్టపడి ఆస్తి కూడబెడుతూ చిన్న విల్‌ని రిజిస్టర్ చేసుకోలేకపోతే తర్వాత వాళ్ళు చాలా బాధపడతారు.